చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, ఆనియన్ పెట్టుకున్నాం. దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత కర్రీ చేసే విధానం చూపిస్తాను. అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. తొందరగా గ్రైండ్ అయింది. పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా వేసుకోవాలండి. ఇలాగా ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. Getting sprung. We used to dance the night away, hang out the whole next day, laughing, having fun. Summer love, you have no idea what you did to me. Summer love, didn't care that we weren't meant to be. You were mine, I was yours. Take me back once more. Summer love, where did you go? Summer love, you have no idea what you did to me. Summer love, didn't care that we weren't meant to be. You were mine, I was yours. Take me back once more. Summer love, sweet joy, where did you go? కట్ చేసుకోవాలండి. ఎందుకంటే వంకాయలు వగరగా ఉండవు. వేసుకోకుండా కట్ చేసినాం కానీ వగరు ఉంటాయి. వేసుకున్నాం కాబట్టి వగరగా ఉండవు. బాగా మగ్గనియాలి. మగ్గనిస్తే బాగుంటుంది. అది మధ్యలో కలుపుకోవాలి. వంకాయతో వంకాయ టమాటో కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది. వంకాయ టమాటో కూడా బాగుంటుంది. నేను పచ్చిమిర్చితో కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చిలో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నామండి. చూడండి, చాలా మంచి మగ్గుతున్నాయి. బాగుంది. కలర్ మార్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. కలర్ బాగుంటుంది. వంకాయ తినని వాళ్ళు కూడా తింటారు. నేను కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంతే అండి, కర్రీ రెడీ అయింది. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొద్దిగా ధనియాల పొడి వేసుకొని 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టేసి దింపుకోవాలి.